నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ డిమాండ్ ప్రమాద సమయాల్లో మనిషి ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ కీలకం సిపిఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించిన నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ బైంసా వేద పాఠశాలలో విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలిసెట్ టీఎస్ఆర్జేసీ పుస్తకాల పంపిణీ వివోఏల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం సమ్మెలో మాట్లాడిన బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వట్టెంలో నూకలమర్రి ఎదురుగట్ల గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానకు ధ్వంసమైన వరి పంట మామిడి తోటలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 ఎకరాలు నష్టపోయిన వరి రైతులకు ఎకరానికి 25,000 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు మామిడి తోటకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు వడగండ్ల వాన వల్ల 3 రోజులుగా జిల్లాలో ఇదే విధంగా వర్షాలు పడుతున్నాయి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినట్లు ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు వెంటనే యుద్ధ ప్రాతిపదికగా వడ్లను కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి లిక్కర్ ఇసుక లారీలను వడ్ల కొనుగోలు కేంద్రాలకు తరలించండి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ మాజీ ఎంపీపీ రంగుల వెంకటేష్ గౌడ్ నాయకులు సంగస్వామి యాదవ్ సోయినేని కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు మూడు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ ఈదురు గాలులతో పాటు వడగళ్ల వర్షం పడడం వల్ల అనేక ప్రాంతాల్లో రైతులు వేసిన పంటలన్నీ కూడా ధ్వంసమవుతా ఉన్నాయి. నిన్నటి రోజు కురిసినటువంటి ఈదురుగాల వల్ల ఈరోజు వేలాడు రూరల్ మండలంలో వట్టిమల్లు ఉన్నాం. అనేక గ్రామాల్లో ఈ ప్రాంతం మొత్తం కూడా ఇక్కడ వట్టెమలతో పాటు ఫాజుల్ నగర్, నములూరుపల్లి, అచ్చనపేట, నూకలమర్రి, ఎదురుగట్ల, చెక్కపల్లి ఈ విధంగా చెప్తే నేను కోనరాపేట మండలంలో, అంతకుముందు చందుర్తి మండలం, అంతకుముందు రుద్రేగ మండలంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తం కూడా వేలాడు టౌన్లో కూడా భారీ వడగండ్ల వర్షం వల్ల రైతు తీవ్రంగా నష్టపోయి ప్రధానంగా వరి పంట చేతికొచ్చే సమయంలో 100% అసలు ఇక్కడ ఒక్క గొలుకకు ఒక విత్తనం కూడా ఒక విత్తు లేకుండా కూడా రాలిపోయినటువంటి పరిస్థితుల్లో రైతు గగ్గోలు పడుతున్నాడు. అన్నమూరు రామచంద్ర అనే పరిస్థితికి వస్తుంది. ఈ ప్రభుత్వానికి మరి ముందు చూపు లేకపోవడం, ఇప్పటికే గత 15 రోజుల క్రితమే కోతలు కోసి వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసినా మాకు అసలు కొనుగోలే చేస్తలేరు. ఆ సెంటర్లలో కూడా వరి ధాన్యం కొట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి అని చెప్పి రైతులు చెప్తుంటే బాధ అనిపిస్తుంది. ముందు 15 రోజుల క్రితం కోసినటువంటి రైతు యొక్క వడ్లను కొనుగోలు చేసి ఉంటే ఈ రైతులు కూడా ఇప్పటికే కోసి కళ్ళాలలో వేసుకుందాము, మాకు ఈ పంటను మిగులనేటువంటి రైతుల యొక్క ఆవేదన. మరి ఇప్పటి వరకు
జిల్లా వ్యాప్తంగా 98% కళ్ళాలలో రైతులు వేసిన ధాన్యం ఎక్కడికక్కడ మొగులైతే కుప్ప నేర్పుతున్నారు, కప్పుతున్నారు. మొగులు పోగానే మళ్లీ నేర్పుతున్నారు, తడుస్తుంది, మళ్లీ కుప్ప చేస్తున్నారు. పండించినప్పుడు రైతు అదే కష్టపడుతుండు, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత కూడా అదే కష్టపడుతుందని చెప్పని రైతు చెప్తున్నటువంటి అంశాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరకు వెళ్లడం జరిగింది. మాజీ పార్లమెంట్ పొన్నం ప్రభాకర్, జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ మండలాధ్యక్షుడు జిల్లా నాయకులందరూ కూడా వెళ్లి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా దండం పెట్టి చెప్తున్నాం, వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చెప్పని అడిషనల్ కలెక్టర్ గారికి దండం పెట్టి చెప్పినాం. ఈరోజు మేము డిమాండ్ చేసే నుంచి దండం పెట్టే స్థితికి ఈ రోజు ప్రభుత్వం తీసుకుని వస్తుంది రైతాంగానికి చెప్పడానికి కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా వేశ్యాలకోకుండా గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయమంటే ప్రోటోకాల్ ప్రకారం కొబ్బరికాయలకి కొట్టలేరు, ప్రారంభం కాలేమంటుంది. ఈ సీజన్ లో కొబ్బరికాయలు కొట్టడం అవసరమని నేను టీఆర్ఎస్ పార్టీ నేతలు అడుగుతా ఉన్నా. యుద్ద ప్రాతిపదికన లిక్కర్ లారీలను, ఇసుక లారీలను, అవసర గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్లను పెట్టి తడిసిన ధాన్యంతో సహా కొనుగోలు చేసినట్టయితే ఈ రోజు రైతుకి గోస పట్టేది కాదనమాట. అందుకే వడగాళ్ల వల్ల నష్టపోయినప్పుడు రైతుకు తక్షణమే ఎకరాకు 25,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. అది కూడా లాగోడికి, దున్నిన దానికి ఈ కష్టం కూడా రాదు వీళ్ళకు. ఆ పెట్టుబడులకు 25,000 ఇస్తే కూడా పెట్టుబడులకి తప్ప వీళ్ళకి లాభం చేసిన వాళ్ళకు కూడా కాదు రైతులకు. ప్రభుత్వం దిగి రావాలి. రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు వరి పంటతో పాటు మామిడి తోటలు పోయినాయి, మొక్కజొన్న పోయింది, నువ్వుల పంట పోయింది, ఈరోజు కాయగూరల పంట. ప్రమాద సమయాలలో మనిషి ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ కీలకమని, ప్రతి ఒక్కరూ సిపిఆర్ శిక్షణపై అవగాహన పెంచుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అత్యవసర సమయంలో మనం అందించే శిక్షణ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సిపిఆర్ అండ్ ఏఈడి వచ్చినప్పుడు తాము చేయాల్సిన ప్రథమ చికిత్సపై పోలీసు అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గుండెపోటు వచ్చిన వ్యక్తికి తక్షణ ప్రథమ చికిత్స అందించడం వలన ప్రాణాలను కాపాడొచ్చని అన్నారు. ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలిపోతే వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇస్తూ వాహనం వచ్చే 10 నిమిషాల వరకు సిపిఆర్ చేస్తూ ఊపిరి అందిస్తే ఒక నిండు జీవితాన్ని, కుటుంబాన్ని కాపాడగలిగిన వారమవుతామని తెలిపారు. ఇటీవల హైదరాబాద్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ సిపిఆర్ అందించడం ద్వారా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ అదనపు ఎస్పీ ధనరాజ్, ఏఓ వెంకట్ శేఖర్, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కంప్రెషన్, ఎలివేషన్ ఎందుకు కంప్రెషన్ చేయాలి? మనం ఇచ్చే 2 బ్రెత్స్ అనేవి, మనం బ్రెత్స్ ఇచ్చినప్పుడు ఒక బ్రెత్ ఇచ్చినప్పుడు ఈ చెస్ట్ రైజ్ అనేది కంపల్సరీ కావాలి. మళ్ళా ఈ చెస్ట్ అనేది పైకి రావాలి. మళ్ళీ ఇంకో గ్యాప్ ఇచ్చేటప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ చెస్ట్ రైజ్ చేయాలి. ఈ 2 కంప్రెషన్ కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకు ఇలా పట్టుకుంటారు సార్ అంటే సిఎడ్ కంప్రెషన్ అనేది గాలి అనేది బయటకు వెళ్ళకుండా, ఈ ఎలివేషన్ మళ్ళీ రాలేదనుకో మళ్ళీ దెన్ స్టార్ట్ సిపిఆర్, కంటిన్యూ సిపిఆర్ చేయాలా. 30:2 30:2 అట్లా చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఇక్కడ చేసే వాళ్లకు బిజీ అయిపోయి ఎక్కువ స్వెట్టింగ్ వచ్చింది అనుకో, స్విచ్ రోల్ అన్నట్టు, ఈ మనిషి అటు పోవాలా, ఆ మనిషి అక్కడికి వెళ్ళి వచ్చి ఇటు సిపిఆర్ చేయాలి. అట్లా కంటిన్యూ చేస్తూనే ఉండాలి సార్. సో ఈ అడల్ట్ సిపిఆర్ లో ఇంకో మేజర్ ఏంటంటే డెప్త్ అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది సార్. అట్లీస్ట్ 2 inches, ఎందుకంటే బాడీ అనేది బలంగా ఉంటుంది కాబట్టి 2 inches అనేది అట్లీస్ట్ వెళ్ళాలి. వెళ్తేనే ఆ సిపిఆర్ అనేది కంప్లీట్ అయినట్టు సార్. తక్కువ పోవద్దు లోపలికి, కంప్లీట్ 2 inches లోపల వరకు వెళ్తేనే మనం ఇచ్చే క్వాలిటీది సిపిఆర్ అవుతుంది సార్. మనము ఇట్లా ఇచ్చేది 2 inches లోపల కంపల్సరీ వెళ్ళాలి. అడల్ట్ లోపల వెళ్ళలేదనుకో కూడా ఎవరికన్నా మన పెద్దవాళ్ళకి కావచ్చు, లేదా అంటే ఎవరికన్నా తెలిసిన వ్యక్తులకు కానీ, ఇంటి పక్కన వాళ్ళకి కానీ అయినప్పుడు మనం కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వారికి కొద్ది గొప్ప మనము సహాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ముందుగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మా తరఫున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అనారోగ్య సమస్యలు ముందుగా ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ లేకుండా ఒకేసారి కొలాప్స్ అవుతాయి. షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, సినిమా హాల్లో కానీ, బయట ఇంట్లో కానీ, ఎక్కడైనా కొంత ఈ సమ్మర్ టైంలో కానీ కొంత వాళ్ళు నిద్ర లేకను, ఇంకా ఇది పరిస్థితి అని మనం ముందుగానే తెలుసుకోవడం కష్టం. వీళ్ళకు ఇప్పుడు ఈ యొక్క ఆరోగ్య స్థితి ఇలా ఉంటుంది. గుండె కుట్టుకోకపోవటము, శ్వాస ఆడకపోవటము, ఇట్లాంటి సమస్య ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సిపిఆర్ టెక్నిక్ని ఉపయోగించి మనము వాళ్ళ యొక్క హృదయాన్ని మళ్ళీ తిరిగి గుండె కొట్టుకునేలాగా చేయటం జరుగుతుంది.
ఫస్ట్ ఎవరైనా ఇట్లా కొలాప్స్ అయి ఉన్నట్టుండి పడిపోయారనుకోండి, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే అక్కడ సేఫ్టీ చూసుకోవాలి. కరెంట్ షాక్ వల్ల కానీ తగలటం కానీ ఇంకేమైనా అక్కడ ఏమన్నా ప్రమాదకరంగా చుట్టుపక్కల ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకొని వాళ్ళని కొంచెం సేఫ్గా ఉండి గాలి ఆడే ప్రదేశానికి మనం కొంచెం జరుపుకొని ఇంకా కొంత అక్కడ పక్కన ఉన్న వారి సహాయం తీసుకొని వారి పరిస్థితి ఏంటి, రెస్పాండ్ అవుతున్నారా లేదా పిలిచి సార్ అని చెప్పేసి పిలిచి తట్టి రెస్పాన్స్ లేకపోతే పక్కన ఉన్న వారి సహాయంతో 108 కాల్ చేయమని చెప్పటం. ఆ తర్వాత మనము ఈ యొక్క సిపిఆర్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి. అలా చేసినట్టయితే మనకి వాళ్ళు రివైవ్ కావడానికి ఈ 108 వచ్చే లోపల మనము ఒక ఆగకుండా అదేవిధంగా గుండెను నొక్కుతూ మళ్ళీ గుండె కొట్టుకునేలాగా చేయటం వల్ల ఆ ప్రాణం మళ్ళీ తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లా మనకి నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని వేద పాఠశాలలో ఆనందిత ఫౌండేషన్ తరపున వాడేకర్ లక్ష్మణ్ ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బల్వంతరావు పటేల్ ఆధ్వర్యంలో పాలిసెట్, TSRJC, MJPకి సంబంధించిన పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు దామోదర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని, విద్యతోనే అభివృద్ధి సాధ్యమని సూచించారు. అనంతరం ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఆనందిత ఫౌండేషన్ విద్యకు ఎప్పుడూ సహకరిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు ఈ కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకుని మంచి స్థాయికి ఎదగాలని కోరారు. PhD క్యాండిడేట్ యుఎస్ లో సెటిల్ అయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వాళ్ళు ఉద్యోగరీత్యా సెటిల్ అయినారు. వారికి ఓకే సరే స్టార్ట్ చేసినాం. వాళ్ళకి మెటీరియల్ అవసరం ఉంటుంది. ఎంత కావాలి సార్? ఒక 50 బుక్స్ కావాలి. వెంటనే రోహిత్ కాల్ చేసి, ఇక్కడే రోహిత్ ఉన్నారు, రోహిత్ ధర్మసేన, వాళ్ళకి కాల్ చేసి వెంటనే అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసి వెంటనే నిజామాబాద్ నుంచి 50 బుక్స్ తీసుకురావడం జరిగింది. వారికి ఆనంద ఫౌండేషన్ తర్వాత టీచర్స్ బృందం ఆల్ యూనియన్స్ తరఫున, ముఖ్యంగా విద్యార్థుల తరఫున మా యొక్క పాదాభివందనాలు బల్వంతరావు పటేల్ గారికి. అదేవిధంగా వారి యొక్క తండ్రి గారైనటువంటి మాధవ పటేల్ గారికి కూడా మా యొక్క ఈ కోచింగ్ సెంటర్ నుంచి పాదాభివందనాలు. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసినటువంటి గౌరవనీయులు టైం పట్టదు, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుందని చెప్పాను. ఆ విధంగా జనరల్గా డాక్టర్ దగ్గర ఏముంటుంది, సబ్జెక్ట్ అంటారు, అంత కాదనమాట. మీకు ఎందుకంటే రోజు మైక్ పట్టుకొని పిల్లల ముందర చెప్తున్నారు కాబట్టి మీకు అలవాటే ఉంటుంది. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చూసినందుకు సంతోషం ఉంది. ముఖ్యంగా లక్ష్మణ్ గారికి, ధర్మాజీ గారికి, వేదిక ఉపాధ్యాయ బృందానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, పిల్లలు అప్పటికే పోలే ఉంటారు నాకు తెలుసు. అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 10th ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత ఏం చేసినా ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పండి? నేను 10th ఎగ్జామ్ ఇచ్చి ఇంటర్ నాకు ఊహించలేదు. ఆ మధ్య నేను ఏం చేసి ఉంటుంది మీరు ఒకసారి చెప్పండి, ఎవరైనా ఊహించి. అంటే అప్పుడు ఈ కాంపిటీషన్ లేదు కదా. వీటికి ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, దాన్ని జమ చేసి కట్టలు తీసుకెళ్ళి పోటీ పడుతున్నట్టు నాకు ఉత్సాహం ఒకటి ఉంది. ప్రైవేట్ బడులకు మనం మూసేయాలా, మనం గవర్నమెంట్ బడులు చాలు చేయాలా. రెండవది మన ప్రభుత్వం అన్ని సహకారాలు అందిస్తుంది. పగటి భోజనం కానీ, బట్టలు కానీ, అన్ని విధాలుగా. ఈ మధ్య 2-3 సంవత్సరాల కింద అన్ని బడులు మూసేసి పరిస్థితి వచ్చిండే. కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టుదలతోటి, వీళ్ళు కూడా మన పట్టుదలతోటి మనం కూడా మంచి పని చేయాలని ఇక్కడ ఉన్న బ్యాచిలర్ అంతా కూడా ఉద్యోగం మంచి ఆధ్వర్యంలో డాక్టర్ జాదవ్ బల్వంతరావు గారు USA సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీరు పాలిసెట్ మెటీరియల్ ఈరోజు పంపిణీ వారి ద్వారా చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పైసల్లో ఫ్రీగా మేము పాలిసెట్, TSRJC, MJP ఎంట్రన్స్ కి మేము ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి SST టీచర్స్ యూనియన్ నిర్మల్ ప్రెసిడెంట్ ధర్మాజీ చెన్నై గారు, అదేవిధంగా K. రమేష్ గారు, అదేవిధంగా C. లక్ష్మణ గారు, వందన మేడం గారు, మిగతా టీచర్స్ అందరికీ, ముఖ్యంగా ఈరోజు బుక్స్ డొనేట్ చేసినటువంటి దాత అయినటువంటి జాదవ్ బల్వంతరావు పటేల్ గారి యొక్క నాన్నగారు, మా
మాధవ పటేల్ గారు వీరి యొక్క గ్రామం అందరినీ చాలా కష్టపడి వాళ్ళు పైకి వచ్చి అమెరికాలో సెటిల్ అయ్యి చాలా వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు ముఖ్యంగా విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళు సేవలు అందిస్తున్నారు. గ్రామ సంఘాల్లో పనిచేసే ఐకేపీ వివోఏల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి అన్నారు. కేతేపల్లి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామ సంఘం వివోఏలు చేపడుతున్న సమ్మె నేటితో 10వ రోజుకు చేరుకుంది. సమ్మెకు ప్రియదర్శిని మేడి మద్దతు తెలిపి మాట్లాడారు. కనీస వేతనం గుర్తింపు లేకుండా సేవలు అందిస్తున్న వివోఏలపై ప్రభుత్వం కక్ష సాధింపు సరికాదన్నారు. వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 చెల్లించాలని, సెర్ఫ్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలని తెలిపారు. ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, అర్హత కలిగిన వివోఏలను సీసీలుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళే సెల్ఫ్ నుండి ఐడి కార్డులను ఇప్పించాలి, సెల్ఫ్ నుండి ఐడి కార్డులను కల్పించాలి, వివోఏలకు 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలి, వివోఏలకు 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలి, వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి, వివోఏలకు ఉద్యోగ భద్రత ఇప్పించాలి, శ్రీనిధి వడ్డీలు ఇప్పించాలి, శ్రీనిధి వడ్డీలు వర్ధిల్లాలి, వివోఏల ఐక్యత వర్ధిల్లాలి, వివోఏల ఐక్యత. చకి మద్దతుగా ఈరోజు మేము బహుజన్ సమాజ్ పార్టీ కేతేపల్లి మండలం తరపున ఇక్కడికి మీకు మద్దతు ప్రకటించడానికి రావడం జరిగింది. ముందుగా మనము అసలు మన వాస్తవ పరిస్థితులు ఏంటో చూద్దాం. ఊర్లో ఒక ఊరు ముందుకెళ్ళాలంటే అక్కడ ఉండే ఊర్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు చాలా కీలకం. అంటే మీరు పనిచేస్తేనే ఊర్లో ఉండేటువంటి చిన్న చిన్న పనులు కానీ ఏవైనా కానీ ముందుకెళ్ళి దాని నుంచి జిల్లా స్థాయి, దాని నుంచి రాష్ట్ర స్థాయి నడవగలిగేటటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మీకు కనీసము 3,900 అంతేనా మీకు జీతము? వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని కుసుమ సముద్రం గ్రామ సమీపంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. కుసుమ సముద్రంకి చెందిన వెంకటయ్య అనే రైతు పొలం దగ్గర రోజులాగే పశువులను కట్టేసి ఇంటికి రాగా రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడుగుపడి ఎద్దు మృతి చెందింది. దీంతో కన్నీరు మున్నీరైన బాధిత రైతు ప్రభుత్వం తనను ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నాడు. ఎద్దు విలువ సుమారు 80,000 ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని సుల్తాన్పూర్ గేట్ సమీపంలో గల న్యూ బ్రిలియంట్ హైస్కూల్ పాఠశాలలో డైరెక్టర్ సుశీల హనుమంత్ ముదిరాజ్ యాన్యువల్ డేను ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు ఆటపాటలతో అలరించి అందరినీ ఆకట్టుకున్నారు. స్కూల్ డైరెక్టర్ సుశీల హనుమంతుని ప్రిన్సిపల్ యాంతోనీ శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. హనుమంత్ ముదిరాజ్ రామ్మోహన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులను శాల్వాతో సన్మానించారు. Thank you so much. This is a stuff of our Telangana cultural and Telangana song. Matrubhasha elagena matrubhashane matrubhasha. The modern world to meet the global challenges of the future. I wish this school should become number one, not only in Pargi and Vikarabad district also. And from my side, any cooperation, any contribution or any other thing, or even for your students, high school students, I request all your principal Anthony and his team
you come once to my college, medical college, ARR Institute of Medical Sciences. I pay to తప్పకుండా సాధిస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మండల విద్యాధికారి ఎన్ఈఓ గారికి, అదేవిధంగా మన ప్రధాన ఉపాధ్యాయులు చాలా మంది డాక్టర్ హెడ్ మాస్టర్లకి, మరి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు యూనివర్సిటీ ఎప్పుడూ కృషి చేస్తోందని జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి అన్నారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు నిర్వహించే టెక్ ఫెస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. Whatever the subject, whether it is a mechanical engineering or electrical or electronics or any गुरु पूजिताय गुरुदेवताय गुरुकुलस्थायिने गुरु विक्रमाय गुह्य प्रवराय गुरवे गुणगुरवे. Most of the people who are involved in the technology, by the way in the industry or in academic institution, they should be called for, so that we can really showcase our strength, what we are doing here in the university. Because you know that Jawaharlal Nehru Technological University is known for the the best technical education in the state. That is the impression of the government, that is the impression of the general public, etc. But until and unless we showcase ourselves, it will be very difficult for the government or the general public to understand what exactly we are doing, how we are training our students, what students are learning, what they are going out and how they are performing. I am happy that in most of the cases, wherever I go, I normally find the people, the students who have passed out from this university and doing in a very good job either in industry or in academic field. Whenever they say that they are from JNTU, I am really very happy to hear that from them. మంగల్ పని మా కుల హక్కు అని వేరే కులస్తులు తమ కుల హక్కును లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని నాయి బ్రాహ్మణ కులస్తులు అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో వారు నిరసన చేపట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదోనిలో వేరే కులస్తులు సెలూన్ షాప్ను నిర్వహిస్తుండడంపై అందుకు నిరసనగా ఆదోనిలో సెలూన్ షాపులు పూర్తిగా బంద్ పెట్టి నిరసనలు దీక్షలు చేపట్టారు. తరతరాలుగా మంగల్ పని తమ హక్కుగా తమ కుల వృత్తిగా భావించే వృత్తిని వేరొకళ్ళు దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోమన్నారు. దీనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దైవాచారం ప్రకారము ఈరోజు కుల వృత్తి ఎందుకంటే ఇతర కులాస్తులు వచ్చి ఆదోళన మాకి నాయి బ్రాహ్మణ అంగళ్ళు పోటీగా పెడుతున్నారు. ఇతర కులాస్తులు మా కులాస్తులు కాదు. ఈరోజు ఎందుకంటే ఈరోజు మా అంగళ్ళు పోటీగా పెడితే మేము నాయి బ్రాహ్మణులు ఎక్కడ పోవాలి? అది మేము దాని గురించే నిరసన తెలుపుతున్నాము. ఈరోజు మేము
అది అంగళ్ళు వేరే కులాసులు మాకు కడుపు కొడుతున్నారు కాబట్టి మాకు వేరే కులాసులు పెట్టకూడదు. మా వృత్తిని వాళ్ళు అన్యాయము ఇది చేస్తున్నారు. మా కడుపు మీద చాలా కొడుతున్నారు. మా బీద పరిస్థితులు మంగలి ఒక సాగలి అంటే అప్పటి నుంచి మా రాజ్యాంగము కాదు, రాజ్యాంగం వచ్చి రాముడు లక్ష్మణుడు పుట్టినప్పటి నుంచి మా కులము అప్పటి నుంచే ఇప్పుడు కాదు కులము సృష్టించింది. దేవుళ్ళే సృష్టించుకున్నారు. ఈరోజు ప్రతి దేవాలయానికి పోతే మంగళని చౌర వృత్తులు ఉంటేనే అక్కడ తలనీలాలు, ప్రతి తిరుపతిలో అయితేనేమి, ప్రతి శ్రీశైలంలో అయితేనేమి, ఉరుకుండలో అయితేనేమి తలనీలాలు మేమే చేసేది. ఈరోజు మా కడుపు మీద వేరే మతస్థులు వచ్చి పెడితే బాగుంటుందే. ఒక పెళ్లికి కానీ ఒక మంగళ వాయిద్యము పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మేమే చేపట్టామంటే ఆదోనిలో ఇంతవరకు ఎవరు చేయని పని మేము చేస్తూ ఉన్నాం. మంగళ కులవృత్తి ద్వారా మేము ఎన్నో రకాలుగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాము. ఈరోజు దాన్ని వ్యాపారయుక్తంగా మలుచుకొని కొంతమంది వేరే కులస్తులు మేము వ్యాపారం చేసుకుంటామని చెప్పేసి వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద సెలూన్లు తెరిచి మా కడుపు కొడుతున్నారు. దానికి నిరసనగా మేము ఆదోన్లో ఎంతోమంది ప్రముఖులతో పోయాము. మాకు ఎక్కడ న్యాయం జరగలేదు కాబట్టే ఈ రోజు నుంచి ఆదోన్లో షాప్స్ అన్ని బంద్ చేసి నిరసన తెలుపుతూ మా దేవాలయం ముందు శ్రీ అనంత మంగళాంజనేయ స్వామి దేవాలయం ముందు అన్ని షాపులు బంద్ చేసి నిరసన తెలుపుతున్నాము. మాకు న్యాయం జరిగేంత వరకు ఈ నిరసన ఇలాగే ఉంటుంది. అలాగే మేము షాపులు ఇలాగే బంద్ చేస్తూనే ఉంటాము. దయచేసి ఆదోన్లో పెద్దలైతేనేమి, ప్రముఖులైతేనేమి, రాజకీయ వ్యక్తులైతేనేమి మా యొక్క కష్టాన్ని గ్రహించి మా యొక్క మనోగతిని ఆలోచన చేసి మాకు దయచేసి మాకు న్యాయం చేకూర్చాలని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. మేమందరం ఈ మీడియా ద్వారా ప్రజలకు విన్నవించడం ఏమనగా మా కులం యుగాల నుంచి తరతరాలుగా మేమే చేస్తున్నాం. వేరే కులస్తులు వచ్చి మా ఇప్పుడు ఆదాయం ఉందని కలిసి మా పుట్టను కొట్టద్దండి. అప్పుడు పెద్దవాళ్ళు చెప్తుండ్రి మా ఇంటి ఆడపిల్లలు చాకల వాళ్ళు మంగళ వాళ్ళని, మీ ఇంటి ఆడపిల్లకి కష్టం వస్తే ఎంత బాధపడతారో మాకు కూడా కష్టం వచ్చిందండి. దయచేసి ప్రజలు దీన్ని ఉద్దేశంలో తీసుకొని అయిన తర్వాత భారతదేశంలో ఆర్థిక దిగువరేఖ కింద ఉన్న ఈసీ క్యాస్ట్ కింద మంగళి కులము ఉంది. మా కష్టాన్ని మీరు అర్థం చేసుకొని దీని ద్వారా మీరు తెలుసుకొని ఈ షాప్స్ అన్నీ బంద్ చేసినాము. నిరసన దీక్ష తెలుపుతున్నాము. మాకు న్యాయం జరిగేంత వరకు ఈ దీక్షను ఇలాగే కొనసాగిస్తామని ఈ ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాం. నాయి బ్రాహ్మణ వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఆధుని నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమీపంలో నిర్మించే నెల్లికల్ లిఫ్ట్ పనులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్ పరిశీలించారు. లిఫ్ట్ పనులను మొదటగా 5,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా అధికారులు రూపొందించారు. నెల్లికల్ లిఫ్ట్ ను రీడిజైన్ చేసి 25,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయించిన ఘనత కేసీఆర్దే అన్నారు. గత పాలకులు గిరిజనులను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు తప్ప గిరిజన సమస్యను తీర్చలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి చేయలేని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో నెరవేరుస్తున్నామని తెలిపారు. గిరిజనుల చిరకాల స్వప్నం నెల్లికల్ లిఫ్ట్ వచ్చే సంవత్సరం మే నెల వరకు పూర్తి చేసి గిరిజనులకు సాగునీరు అందిస్తామని నోముల భగత్ భరోసా ఇచ్చారు. నిరంతరం ఇక్కడ ఓట్లు తీసుకున్న సంగతి వాళ్ళు గుర్తు చేయగానే ఖచ్చితంగా ఏదైతే తెలంగాణకి ఆనిముచ్చలంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుతో సమానంగా ఇక్కడ కూడా అతిపెద్దగా ఖచ్చితంగా ఈ నెల్లికల్ లిఫ్ట్ని తీసుకొస్తా మీ అందరికీ ఖచ్చితంగా ఒక సంవత్సరంలోనే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తామని మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ పనులు ప్రారంభమైన కొద్ది రోజులలో జూన్ మాసంలో ఏదైతే వర్షాలు కురిసినాయో అప్పుడు ఈ నెల్లికల్ ప్రాంతంలో ఇది ఏదైతే వర్క్ జరుగుతుందో ఇక్కడ రింగ్ బండ్ లేకపోవడం వల్ల ఆ బ్యాక్ వాటర్ మొత్తం కూడా ఫిల్ కావడం వల్ల దాదాపుగా మళ్ళీ ఇది ఒక సంవత్సరం పాటు ఒక 9 నెలల పాటు ఈ వాటర్ మళ్ళీ ఇలా రాలేకపోవడం అనే డిలే అనేది ఇమీడియట్గా తక్షణమే దీనికి ఒక రింగ్ బండ్ వేసుకొని ఇన్ని రోజులు ఈ పనులు ప్రారంభం చేసుకొని మళ్ళీ నూతనంగా ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే మే వరకల్లా ఈ 365 నిర్విరామంగా పనిచేసి ఖచ్చితంగా ఒకప్పుడు ఏదైతే మాజీ శాసనసభ్యులు పాత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక 5,000 ఎకరాలకే వాళ్ళు డిజైన్ చేసినటువంటి ఈ డిజైన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దీనికి ఈ గ్యాప్లో ఉన్నటువంటి సంవత్సరంలో దీన్ని 5,000 ఎకరాలకు కాదు దాదాపు 25,000 ఎకరాల పైచీలకు మనం నీరు అందించే ప్రాజెక్టుగా దీన్ని డిజైన్ చేయాలని చెప్పేసి గడిచినటువంటి ఆ కొద్ది కాలంలో
వీళ్ళు ఒక మంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సందేశాలని వీళ్ళు బలపరుస్తూ ఖచ్చితంగా దీన్ని 25 ఎకరాలకు వచ్చేటట్టుగా రీడిజైన్ చేసి ఇప్పుడు పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే వచ్చి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరం కూడా ఈ నెల్లికల్ ప్రాంతానికి వచ్చి పర్యవేక్షించడం జరిగింది. ఈ పర్యవేక్షణలో స్థానికంగా ఉన్నటువంటి ఇంజనీర్ గారు అలాగే సైట్ ఇంజనీర్ వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే వచ్చే మే వరకల్లా ఖచ్చితంగా వాళ్లకు డ్రై రన్ చేసేసి వాళ్ళ చేతిలో ఖచ్చితంగా ఇది మిషన్లన్నీ ఆన్ చేసేసి వాళ్ళకు ట్రయల్ రన్ చేసి వాళ్ళకు చూపించి ఆ మిషన్లో ఆన్ చేసే ప్రక్రియని వచ్చే మే వరకల్లోనే పూర్తి చేస్తాం ప్రతి ఒక్కటి అని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరొకసారి ఒకవేళ వర్షాలు పడ్డా కానీ దీనికి ఆటంకం కలగకుండా దీనికి రింగ్ బండ్ కూడా వేసుకున్నాం సార్. ఖచ్చితంగా 360 రోజులు ఇటు ఈ పనితో పాటు కింద ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి పైపులు ఏ విధంగా లిఫ్ట్ చేయాలన్నది మీద కూడా ఒకేసారి 2 పనులు కూడా అవుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటన్నిటికీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇదే 2018 ముందల ఎన్నిసార్లు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఇగొస్తుంది అగొస్తుంది అని చెప్పి దాదాపుగా 36 ఏళ్ళు మాతోటి ఓట్లు వేయించుకున్నారు తప్ప మా గోడు పట్టించుకున్న నాయకులు లేడు అప్పట్లో. ఇప్పుడు మా కోసం పట్టించుకొని ఒకప్పుడు 5,000 ఎకరాలు ఉన్నది దాదాపు 25,000. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట్ చౌరస్తాలో మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఫ్రిజ్ వాటర్ ను 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రాజాలి, కాంటెస్ట్ కార్పొరేటర్ సందేల విజయ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని వేసవిలో ఎండ తీవ్రత నుండి ఉపశమనం కల్పించేందుకు చలివేంద్రాలు చాలా ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొడిపాక గణేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ డిమాండ్. ప్రమాద సమయాల్లో మనిషి ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ కీలకం. సిపిఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించిన నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్. బైంసా వేద పాఠశాలలో విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్. ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలిసెట్, టీఎస్ఆర్జేసీ పుస్తకాల పంపిణీ. వివోఏల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం. సమ్మెలో మాట్లాడిన బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.